హలో ఫ్రెండ్స్, నీవు ఎవరింటికైనా అతిథిగా వెళ్ళే ముందు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1, ఆ ఇంటిలోకి నువ్వు ప్రవేశించిన తర్వాత వాళ్ళ అంతర్గత విషయాల్లో నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తలదూర్చకూడదు. సెకండ్ వన్ ఏంటంటే, వాళ్ళ యొక్క గడిచిపోయినటువంటి కాలంలో ఉన్నటువంటి తగాదాలను నువ్వు గుర్తు చేసి, వాళ్ళ సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని ఎట్టి పరిస్థితిలో మార్చడానికి ప్రయత్నం చేయొద్దు. నంబర్ 3 ఏంటంటే, వాళ్ళ ఇంటి నుంచి గుమ్మం దాటి బయటకొచ్చిన వెంటనే వాళ్ళ ఇంటిలో జరిగినటువంటి అంతర్గత విషయాలు బయట ఏ ఒక్కళ్ళకి చెప్పకూడదు. అంటే ఈ 3 విషయాలు మనం పర్ఫెక్ట్‌గా పాటిస్తే ప్రతి తలుపు నిన్ను స్వాగతం పలుకుతూ పిలుస్తోంది. ఎందుకంటే మంచి వ్యక్తిగా నిన్ను గుర్తిస్తుంది. మంచివాడిగా నిన్ను కీర్తిస్తుంది. కాబట్టి అందరూ నిన్ను వెల్కమ్ చెప్పాలంటే ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో నవ్వులు పూయించే ప్రయత్నం మాత్రం చేయాలి గానీ, వాళ్ళ సంతోషకరమైనటువంటి సమయాన్ని కన్నీటి పర్యంతం మాత్రం చేయకూడదు ఫ్రెండ్స్. ఇలా మంచి మనసుతో నువ్వు ఆలోచిస్తే ప్రతి గుమ్మం నీకు స్వాగతం పలుకుతుంది. చిరునవ్వుతో నిన్ను పలకరిస్తుంది. మంచి వ్యక్తిగా ఈ సమాజం గుర్తిస్తుంది. కాబట్టి ఇలాంటి మంచి సూత్రాలను అలవాటు చేసుకొని మంచిగా జీవిస్తే 10 మంది మనల్ని మెచ్చుకుంటారు. మంచి వ్యక్తి అని కీర్తిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? జై హింద్.